ఈద్ మిలాదున్ నబీ ప్రపంచ శాంతిదూత హజరత్ ముహమ్మద్ ప్రవక్త మొహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ రోజు 29వ డివిజన్లలోని మహాత్మా గాంధీ నగర్ సెంటర్లో ఆధ్యాత్మిక సభ దైవ సందేశ కార్యక్రమం జరిగినది. ముఖ్య వక్తగా హజరత్ మౌలానా ఎహసాన్ రజా ఖాదరి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ నగర్ పెద్ద మస్జిద్ ఏ మొహమ్మదియా ముత్తవలి హాజీ అబ్దుల్ ముజీర్ అహ్మద్, మస్జిద్ ఇమాం సాబ్ మౌలానా ముఫీజుర్ రెహమాన్, మస్జిద్ ఏ ఉస్మానియా ఇమాం సాబ్ మహమ్మద్ ఫాజిల్ రజా, షేక్ ఇస్మాయిల్ ఖాదరి, సయ్యద్ అన్సర్ సాహెబ్, హజరత్ షేక్ ఉస్మాన్, మీలాద్ కమిటీ సభ్యులు షేక్ ఇస్మాయిల్, షాన్వాజ్, షేక్ జిలానీ, ఖాదర్ భాషా, సికందర్ దావూద్, యాకూబ్ ఖయ్యూం, రఫీ పాల్గొన్నారు. సోదరత్వం కాంతితో మెరుస్తుంది. సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచాన్ని కాంతి ఇవ్వడానికి వచ్చారు. ఈ ప్రపంచాన్ని ఆయన దారి చూపడానికి వచ్చారు. ప్రవక్త వారి యొక్క ప్రేమ రండి ప్రసంగాన్ని ముగింపు వైపు తీసుకువెళ్తూ చివరిలో 2 మాటలు కూడా మీ చేతిలో పెట్టి నా ప్రసంగాన్ని ముగింపు వైపు తీసుకువస్తున్నాను. సోదరులారా, ఈ రోజు మనం ఘనంగా మీలాదు జరుపుకుంటున్నాం. మన ఇంటి పైన జెండా, మన యొక్క మదర్సా మస్జిద్ పైన జెండా సోదరులారా కడుతున్నాం. కానీ జెండా కట్టిన తర్వాత మనం మనకు గుర్తుంటున్నాయి, వింటున్నాం. కానీ ఆయన యొక్క చరిత్రని కూడా మనం వినాలండి. చరిత్ర ఎప్పుడైతే వింటామో మనం దానిపైన అమలు చేయడానికి సిద్ధం కావడం లేదు. ఈరోజు పిల్లవాడు, ఓ యువకుడు, తన దగ్గర ప్రతి పని చేయడానికి సమయం ఉంటుంది, కానీ తన తల్లి కోసం సమయం ఉండదు, తన తండ్రి కోసం సమయం ఉండదు. ఈరోజు ఎంతో మంది తల్లిదండ్రులు చెప్పుకోలేరు, ఎవరికి వారి స్నేహితులు కూడా చెప్పలేరు, అన్నదమ్ములు కూడా చెప్పలేరు, ఎవరికి చెప్పలేరు. తను ఎంతో గాఢంగా పెంచిన తన యొక్క కుమారుడు తనకి ఎదురు సమాధానం చెప్తాడే, ఆ మాట, ఆ యొక్క బాధ ఎవరికి వివరించుకోవాలి? ఒక్కసారి ఆలోచించు. నా తోటి యువకుడా, ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, గౌరవించేవారంటే ఈ విధంగా ఇచ్చేవారు. తుది శ్వాసను విడిచిపెట్టారు బీబీ ఆమినా వారు. కానీ హజరత్ హలీమా వారి యొక్క పాలు ఈయన తాగారు కాబట్టి ఆమె కూడా ఈయన తల్లి అవుతుంది. కానీ దాయిరా ఆ యొక్క సమయంలో ఆ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు 2 సంవత్సరాలు పాలు తాగిన బీబీ హలీమా వారి యొక్క గౌరవం చూడండి. ఆయన స్వయంగా నిలబడుతున్నారు. ఈ రోజు మనం కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుంటాం, తండ్రి ముందు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుంటాం, తండ్రి వస్తే ఫోర్స్ చూస్తూ ఉంటాము. తండ్రికి ఒక్కసారి కూడా మనం ప్రేమగా నిలబడి గౌరవం ఎప్పుడైనా ఇచ్చామా? ఓ నా యొక్క యువకుడా, ఒక్కసారి నీ జీవితంలో ఒక్క రోజు గుర్తు తిన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టమని ఎప్పుడైనా నీ తండ్రికి చెప్పినావా? ఒక్కరోజైనా గుర్తుందా? నీ తండ్రితో ఏ నాడైనా సెల్ఫీ తీసుకున్నావా? ప్రేమగా నీ తండ్రితో దిగిన సెల్ఫీలు 2 లేదా 3 ఉంటాయి, కానీ నీ స్నేహితులతో దిగిన సెల్ఫీలు మాత్రం బ్లాక్ లిస్ట్ లో, అలాగే రీసెంట్ డిలీటెడ్ లో, అలాగే ఎన్నో దాంట్లో ఉంటాయి. గ్యాలరీ మొత్తం నిండిపోతుంది, నీ యొక్క స్నేహితులతో నిండిపోతుంది. ఆ యొక్క ఫోన్ కొని ఇచ్చిన తండ్రితో ఏ నాడైనా ఫోటో దిగావా? ఆ ఫోన్ కొని ఇచ్చిన తండ్రితో ఏ నాడైనా ప్రేమగా మాట్లాడావా? ఓ నా యొక్క యువకుడా, గుర్తు పెట్టుకో, హిస్టరీ విల్ రిపీట్ ఆఫ్టర్ 20 years. ఈ రోజు నీ యొక్క తండ్రిని, నీ యొక్క తల్లిని ఏ విధంగా అయితే బాధపడుతున్నావో, నీ కుమారుడు కూడా నిన్ను అదే విధంగా బాధ పెడతాడు. నీ కుమారుడు కూడా నిన్ను అదే విధంగా బాధ పెడతాడు. ఈ మీలాదు నబీ చేస్తాం, రాత్రి వచ్చాం, బిర్యానీ తిన్నాం, వెళ్ళిపోయాం కాదండి. ఈ రోజు మనం ఈ సభలో వచ్చామని అంటే దీనిపైన మనం అమలు కూడా చేయాలి. అమలు చేస్తారా అండి? ఇన్షాల్లా అమలు చేస్తారా? ఈ రోజే నిర్ణయం తీసుకోండి. ఒకవేళ నీ తండ్రి యొక్క కళ్ళల్లో కన్నీరు తెప్పించినట్లయితే ముందుగా వెళ్ళి వారి యొక్క క్షమాపణ కోరు. ఎందుకంటే నువ్వు మీలాదు చేసిన వృధా, గ్యారవీ చేసిన వృధా, అజ్మీర్ షరీఫ్ వెళ్ళిన వృధా. ఎందుకంటే అల్లా మొట్టమొదటిగా కోరుకునేది తల్లి యొక్క ఆనందం మాత్రం, తల్లి యొక్క ఆనందం మాత్రమే. ఈ రోజు మనం అంటా ఉంటాం, मैं अजमेर शरीफ जाता हूं जी, साल को 4-5 बार जाता हूं, बड़े बड़े चादर डालता हूं, मैं 4-4 हजार 5-5 हजार के चादर डालता हूं. मेरे नाथ को अजमेर शरीफ जाता हूँ, देखो पूरे नेल्लूर में वो बोलते रहते हमका, मगर नहीं, नेल्लूर शरीफ जाना मकसद नहीं है हमारा. ఒక మాట చెప్పిన सय्यदना मौलाना मुहम्मद व आलि सय्यदना मुहम्मद बारिक वसल्लम सलातु व सलाम अलैका या रसूलल्लाह सल्लल्लाहु अलैहि. ఆ తర్వాత సోదరులారా, ఆ
చివరిలో ఉన్నారు. మహాప్రవక్త వారిని తీసుకొని ఉన్నారు. ఆమె యొక్క తినడానికే లేదు, త్రాగడానికే లేదు, సాయంత్రం కూడా దీపాన్ని వెలిగించడం లేదు. నా ఇంట్లో దీపంలో వేయడానికి నూనె కూడా లేదు, దీపంలో వేయడానికి నూనె కూడా లేదు, ఆ డబ్బు కూడా నా దగ్గర లేదు. దీపాన్ని నేను ఎలా వెలిగించగలను? పెట్టుకోవాలి. సోదరులారా, వాళ్ళందరూ ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ వేసుకుని ఎప్పుడైతే బీబీ హలీమా వారు అర్ధరాత్రి యొక్క సమయంలో తలుపును మూసుకుని ఆమె నిద్రపోతున్నారో, ఆ యొక్క సమయంలో పురుషులు మహిళలు అందరూ పోగయి ఆమె ఇంటి యొక్క తలుపు కొడుతున్నారు. ఓ హలీమా, నువ్వు వెంటనే తలుపు తీయాలి. రాత్రి 12 నుండి 1 గంట యొక్క సమయం, అర్ధరాత్రి యొక్క సమయం. సోదరులారా, బీబీ హలీమా వారు భయపడుతున్నారు. ఏంటి ఈ యొక్క సమయంలో నా ఇంట్లోకి ఎవరు వచ్చారు? అల్లా అల్లా. సోదరులారా, అప్పులు తీసుకున్న వారు అందరూ హాజరయ్యారు. ఓ హలీమా, నువ్వు చెబుతున్నావు కదా నీ ఇంట్లో దీపం వెలగడం లేదని, అయితే ఇప్పుడు సమాధానం చెప్పు. ఇప్పుడు నీ ఇంట్లో దీపం ఎక్కడి వెలుగుతుంది? ఇప్పుడు సమాధానం చెప్పు. ఆ యొక్క కాంతి ఎక్కడి వస్తుంది? సోదరులారా, ఆ